భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి జరిగిన చర్చలు ముగిశాయి. ఈ నెల 9వ తేదీకి ముందే మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు అగ్రరాజ్య వాణిజ్య ప్రతినిధులతో భారత్ వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బృందం చర్చించి స్వదేశం తిరిగి వచ్చింది. వ్యవసాయం, ఆటో రంగాల్లోని సుంకాలపై చిక్కుముడి నెలకొంది. వీటిపై అమెరికాతో చర్చలు కొనసాగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో తొలి విడత ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు ఉంటాయని పేర్కొన్నాయి. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాయి. ప్రతీకార సుంకాల విధింపుపై ఈ నెల 9వ తేదీ వరకు ట్రంప్ గడువు విధించగా అంతకంటే ముందే ఒప్పందంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందుకు భారత్ వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ బృందం అగ్రరాజ్య వాణిజ్య ప్రతినిధులతో చర్చించి భారత్కు తిరిగొచ్చింది. వ్యవసాయం, ఆటో రంగాల్లోని కొన్ని సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నందున అమెరికాతో చర్చలు కొనసాగుతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయం, డైరీ రంగం, జన్యుపరంగా మార్పు చేసిన పంటలపై అమెరికా రాయితీల్ని కోరుతోంది. కానీ వ్యవసాయం, పాల ఉత్పత్తుల మార్కెట్ను విదేశీ సంస్థల కోసం తెరిచేందుకు భారత్ ఏమాత్రం సిద్ధంగా లేదు. కోట్లాది మంది రైతులపై ప్రభావం చూపే ఈ రంగాల్లో విదేశీ వాణిజ్యం కోసం ఇప్పటివరకు భారత్ అనుమతి ఇవ్వలేదు. అమెరికాతో జరిగిన చర్చల్లోనూ డైరీ రంగంలో పూర్తి అనుమతి ఇవ్వబోనని భారత్ తేల్చి చెప్పింది. భారత్లోని కొన్ని రకాల ఇండస్ట్రియల్ గూడ్స్, ఆటోమొబైల్ రంగంలో అమెరికా పన్ను రాయితీలు కోరుతోంది. విద్యుత్ కార్లు, వైన్స్, పెట్రోకెమికల్స్, డైరీ, యాపిల్, నట్స్, జన్యుపరమైన మార్పులు చేసిన పంటల విషయంలో టారిఫ్ల మినహాయింపు కోసం పట్టుబడుతోంది. ఆభరణాలు, తోలు ఉత్పత్తులు, దుస్తులు, ప్లాస్టిక్, కెమికల్స్, నూనె గింజలు, ద్రాక్ష, అరటి వంటి ఉత్పత్తులపై భారత బృందం పన్ను మినహాయింపు కోరింది. వ్యవసాయ రంగంలో బియ్యం, పండ్లు, మిల్లెట్లు, గోధుమలు వంటి విషయాల్లో భారత ప్రయోజనాల్ని పరిరక్షించుకుంటామని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికాలో టెస్లా వంటి ఆటోమొబైల్ సంస్థలు కొన్ని ప్రోత్సాహకాలు అందుకుంటున్నాయన్న ఆయన కొన్ని విడిభాగాలు కూడా మార్కెట్లో ప్రవేశాన్ని పొందుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా భారత కాంపోనెంట్స్ కూడా టారిఫ్ల నుంచి మినహాయింపు పొందుతాయని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తొలుత మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకుని ఆ తర్వాత పూర్తిస్థాయి తొలి వాణిజ్య ఒప్పందాలపై చర్చల్ని సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ముగించాలని భారత్, అమెరికా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య $191 బిలియన్ విలువైన వాణిజ్యం జరుగుతుండగా దాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఉండనున్నట్లు తెలుస్తోంది.